ఆశయాలు కొమరన్న ఆశయాలు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి 90వ జయంతి కార్యక్రమం జగిత్యాల జిల్లా కేంద్రం విజయపురిలో జరుగుతోంది. దీనికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు మాజీ శాసనమండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు హాజరు కావడం ఎంతో సంతోషం. మరియు దొడ్డి కొమరయ్య గారు మరి ఆ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా కడివెండి గ్రామం జనగామ తాలూకా కడివెండి గ్రామంలో జన్మించిన దొడ్డి కొమరయ్య గారు మరి అక్కడ ఉన్నటువంటి భూస్వామి విష్ణు రామచంద్రరెడ్డి చేస్తున్న ఆకృత్యాలకు అఘాయిత్యాలకు మరి ఎదురొడ్డి నిలిచి అనగారిక వర్గాల వైపు నిలిచి పేద ప్రజల వైపు నిలిచి నిలబడి పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరియు ఆ రోజు విష్ణు రామచంద్రరెడ్డి గారు వాళ్ళ గడి నుంచి వెళ్ళి ఈ రైతు కుల సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ ర్యాలీ తీసుకెళ్ళిన సందర్భంలో ఆ రామచంద్రరెడ్డికి సంబంధించినటువంటి గుండాలు దొడ్డి కొమరయ్య బృందంపై కాల్పులు జరపగా ఆ రోజు దొడ్డి కొమరయ్య గారు మరణించడం జరిగింది. మరి దొడ్డి కొమరయ్య గారు మరి అలాగే సాకెల ఐలమ్మ గారు కానీ అటు సర్దార్ సర్వై పాపన్న గారు కానీ అటు కొమ్రం భీమ్ గొండువీరుడు కానీ వీళ్ళ త్యాగాల వీళ్ళ స్ఫూర్తి ఇలా తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమం అని చెప్పక తప్పదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కుటుంబ సంఘ నాయకులందరికీ యువతకు అందరికీ ధన్యవాదాలు. ఉద్యమంలో భాగంగా ఏదో సాయుధ పోరాటంలో పాల్గొని అప్పటి పెట్టుబడిదారి వర్గాలు భూస్వామి వర్గాలకు వ్యతిరేకంగా ఏదైతుందో రైతు కూలీలతో సంఘటితంగా ఉద్యమాన్ని ఏర్పాటు చేసుకొని ముందు పోయినటువంటి ఒక గొప్ప నాయకుడు దొడ్డి కొమరయ్య గారు అని చెప్పక తప్పకుండా దొడ్డి కొమరయ్య గారు అట్లాగే మిత్రులు చాకల ఐలమ్మ గారు కానీ సర్వై పాపన్న కానీ వీరంతా కూడా ఏదైతుందో బలహీన వర్గాలు అయినప్పటికీ కూడా సంఘటితంగా ఉంటే మనం సాధించలేనిది ఏది ఉండదని తెలియజెప్పబడే విధంగా చెప్పండి. పెట్టుబడిదారి వర్గాలకు వ్యతిరేకంగా భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి యోధులు మరి దొడ్డి కొమరయ్య గారు అని చెప్పక తప్పకుండా అటువంటి దొడ్డి కొమరయ్య గారిని మనం ఆదర్శంగా తీసుకుంటాం. ఇవాళ ఆనాడు ఏదైతుందో హైదరాబాద్ రాష్ట్ర విమోచనతో ఏదైతుందో ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బీజపడిందని చెప్పని చెప్పక తప్పదండి. హైదరాబాద్ రాష్ట్ర విమోచనం తదుపరి ఏదైతుందో మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కావడమే కానీ చివరికి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే మన ప్రాంతం అంతా అభివృద్ధి పథంలో ముందుకు పడుతుందని ఏదైతే భావించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో ఇవన్నింటికి మూలం హైదరాబాద్ రాష్ట్ర విమోచనం మన సాయుధ పోరాటం చెప్పండి. సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారు వారికి ఈరోజు నివాళులు అర్పించి వారిని ఆదర్శంగా తీసుకునే విధంగా విజయపురి కాలనీ వాస్తవులు కానీ జగిత్యాల మండలం చెందినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి యొక్క పూర్వ సోదరులే కానీ వీళ్ళందరూ కూడా చెప్పండి
ఒక వర్గం ఒక కులం అని చెప్పని కాకుండా అందరికీ ఆదర్శప్రాయుడు జోటి కొమరయ్య గారు. వారిని ఆదర్శంగా తీసుకొని మనమంతా నిమ్న వర్గాలకు అండగా నిలబడే విధంగా ముందుకు పోవాలని చెప్పని కోరుకుంటూ